తెలంగాణలో ఫీజు రియంబర్స్మెంట్ పథకం అమలు ప్రభుత్వం కొత్త ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటివరకు ఈ సాయం నేరుగా కాలేజీ అకౌంట్లోకి జమ అయ్యేది. అయితే ఇప్పుడు ఈ విధానాన్ని మార్చి విద్యార్థులు ఖాతాల్లోనే నేరుగా జమ చేయాలని ఆలోచన చేస్తుంది. తల్లిదండ్రుల పేరుతో జాయింట్ అకౌంట్ కలిపి ఉండేలా ప్రతిపాదన రూపొందించడం ద్వారా పారదర్శకతను పెంపొందించాలనే ఉద్దేశంతో ఉందని సమాచారం. ప్రభుత్వ వర్గాల అభిప్రాయం ప్రకారం విద్యార్థి ఖాతాలోకి డబ్బు చేరితే కాలేజీలో తలెత్తే వివాదాలు గణనీయంగా తగ్గుతాయి. ఇప్పటివరకు కొన్నిసార్లు విద్యా సంస్థలు రియంబర్స్మెంట్ మొత్తాన్ని సకాలంలో వినియోగించకపోవడం, ఆలస్యం చేయడం, విద్యార్థులను అనవసర ఇబ్బందుల్లోకి నెట్టడం వంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. ఫీజు మొత్తం వచ్చి చేరిన కొన్ని కళాశాలలు హాల్ టికెట్లు ఇవ్వకుండా పరీక్షలకు అనుమతించని సంఘటనలు కూడా తాజాగా వెలుగులోకి వచ్చాయి. ఇటువంటి పరిస్థితులను నివారించడమే కొత్త ప్రతిపాదన వెనుక ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తుంది. విద్యార్థుల తల్లిదండ్రులు డబ్బుల వినియోగంపై నేరుగా అవగాహన కలిగి ఉంటే ఆర్థిక ప్రణాళిక మరింత స్పష్టంగా ఉంటుంది. ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు ఈ మార్పు ఊరటనిచ్చే అవకాశం ఉంది. ఉన్నత విద్యను కొనసాగించడానికి ఇబ్బందులు ఎదుర్కొనే యువతకు ఇది సహాయంగా నిలవచ్చని విద్యావర్గాలు భావిస్తున్నాయి. ప్రతిపాదన ఇంకా చర్చ దశలోనే ఉన్న త్వరలోనే తుది నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా సహాయం మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా అందించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని చెప్పవచ్చు. ఈ మార్పు అమల్లోకి వస్తే కాలేజీలు ఇకపై లబ్ధిదారుల డబ్బుపై నేరుగా ఆధిపత్యం చెలాయించే అవకాశం లేకుండా పోతుంది. ఫలితంగా విద్యార్థుల హక్కులు కాపాడబడతాయి. అయితే ఈ విధానాన్ని అమలు చేస్తే ఆ డబ్బులు విద్యార్థుల తల్లిదండ్రులు ఇతర అవసరాలు ఉపయోగించే ప్రమాదం ఉందని, అందుకే పాత విధానమే కరెక్ట్ అని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.